అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఇస్ నాగోల్ బండ్లగూడ. మళ్ళీ మీ ముందుకి చాలా మంచి వెరైటీస్తో వచ్చానండి. ఎందుకంటే మీకు లాంగ్ బ్యాక్ షార్ట్ వీడియో ఒకటి పెట్టాను చూడండి. దాంట్లో ఈ వెరైటీస్ నెక్స్ట్ చూపించబోతున్నాం, నెక్స్ట్ ఈ వెరైటీస్ చూపించబోతున్నాం అని చెప్పాం కదా. దాంట్లో ఒక వెరైటీ అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయిందండి, ఇంకా లేవు. మళ్ళీ వస్తే కానీ స్టాక్ చేయదు కాదు, ఎందుకంటే అందరూ ఆ స్క్రీన్ షాట్లు పెట్టి వీడియో కాల్ చేసి చూపించుకొని బుక్ చేసేసుకున్నారండి. ఇంకా దాంట్లో కొన్ని వెరైటీ చూపించిన షార్ట్లో కొన్ని వెరైటీస్ చూపించబోతున్నా అండి. ఇంకొక వెరైటీ ఏమో ఇప్పుడు నేను కట్టుకున్న టైప్లోనండి. ఇది వచ్చేసి 5000 అనుకుంటా అండి. ఇది 4 to 5 మధ్యలో ఉందండి. ఇవి ఒక్క పీస్ కూడా లేదండి, మొత్తం అయిపోయినాయి. ఒక కలర్ ఉంటే నేను తీసుకున్నాను. దీని టైప్లోనే తక్కువ రేట్లో వచ్చినాయండి. సేమ్ చూస్తే ఇప్పుడు ఇది కూడా నేను నెక్స్ట్ చూపించబోతాను కదా, మీరు చూస్తారు కదా. సేమ్ డిజైన్, ఈ డిజైన్ ఒక్కటి, సేమ్ క్లాత్, ఈ డిజైన్ ఒక్కటి మారుద్దండి. అది కూడా పిట్టలే వచ్చినాయి కానీ డబల్ వచ్చినాయి, ఇదేమో సింగిల్ వచ్చిందండి. సేమ్ ఇదే కాన్సెప్ట్లో తక్కువ రేట్లోనండి. చాలా బాగుందండి క్లాత్. మళ్ళీ సెమీ అయినా ఇంకా నాకు దీనికన్నా కొంచెం థ్రెడ్స్ ఇదిగోండి ఇట్లా ఇచ్చారు కానీ బయటకు వచ్చింది, కానీ దీనికైతే మొత్తం నీట్ ఫినిషింగ్ చేసి వచ్చిందండి. ఎలా వస్తున్నాయి అంటే నేను చెప్తున్నాను కదండి, మార్కెట్లో ఎలా వస్తున్నాయి అంటే సెమీలు కూడా ప్యూర్ వాటిలాగా వస్తున్నాయండి. కొన్ని అయితే అర్థం కాకుండా వస్తున్నాయండి అట్లా. ఇది 4 to 5000 మధ్యలో అండి ఇది సేల్ చేసింది, కానీ మనము ఫస్ట్ వచ్చిన క్వాలిటీ ఇది. తర్వాత చూడండి అసలుకి మనం చూపించబోయేది నెక్స్ట్. అది సేమ్ చూస్తే ఒకలాగానే ఉన్నాయండి ఇప్పుడు. కాకపోతే ఇక్కడ మనకు బోర్డర్ దగ్గర ఈ వీవింగ్ ఇది తెలుస్తుందండి. కాకపోతే మాకు ఇన్ని చేస్తాం కాబట్టి కొంచెం అన్న నోటెడ్ వస్తున్నాయి కానండి. కొంచెం అసలు ఐడియా లేని వాళ్ళకైతే సేమ్ కదండి, సేమ్ కదా. అందులో కలర్స్ కూడా సేమ్ ఇస్తున్నారండి. తక్కువలో అవే కలర్స్ ఇస్తున్నారు, కాస్ట్ ఎక్కువలో కూడా అవే కలర్స్ ఇస్తున్నారండి. అసలు అంత అర్థం కాకుండా అయిపోతుందండి అసలు మార్కెట్లో అసలుకి. కానీ బాగుందండి ఇది కూడా, అందుకని వెంటనే రాగానే నేను వీడియోకి పెట్టమన్నాను. ఇది ఒక్కటే తక్కువ రేటు అండి, మిగతా అంతా కూడా కాస్ట్లీయేనండి. ఈ వీడియోలో చూపించబోయే వెరైటీస్ తక్కువ బడ్జెట్లో కాదండి. ఇది ఒక్కటే వెరైటీ తక్కువ కాస్ట్లో చూపించబోతున్నామండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా అండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన శారీ అండి, ఇది క్రేప్ శాటినేనండి. నేను కట్టుకున్న దాని తర్వాత క్వాలిటీ అండి. ఇవి వచ్చేసి మొత్తం కూడా మనకి నా దాని మీదేమో ఒకటే పీకాక్ వచ్చిందండి. ఇదేమో డబల్ పీకాక్ వచ్చి ఇట్లా బంచ్ మీద కూర్చున్నట్టుగా వచ్చిందండి. శారీ అంతా కూడా అంతా ఆల్ ఓవర్ బుటీస్ కంటిన్యూగా ఉన్నాయండి. ఇదిగోని చెప్పాను కదా, నా దానికన్నా కొంచెం ఇంకా ఎక్కువ థ్రెడ్స్ బయటకు వచ్చినాయండి. దీనికైతే నీట్గా ఇచ్చారండి ఫినిషింగ్. బార్డర్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ ఉంది. వీవింగ్ పళ్ళు అండి. ఇది అమ్మ బాబోయ్ బ్లౌజ్ ఇదే బాగుందండి. తక్కువ రేటు దాని మీద సూపర్గా ఉంది బ్లౌజ్. అసలుకి నాది నేను వేరే చీర మీద ఇది వర్క్ చేయించానండి బ్లౌజ్. దీన్ని సెట్ అవుతుందని దీన్ని వేసుకున్నాను. అసలు వండర్ అండి, అసలుకి చాలా బాగుందండి బ్లౌజ్. అయితే ప్యూర్ పట్టుదానికి ఇచ్చినట్టు ఇచ్చారండి. ఇంక ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏం చేసుకోవచ్చండి, ఏమన్నా ప్యాటర్న్ పెట్టి చేసుకోండి, ఇంకా సూపర్ ఉంటుందండి. అసలుకి చాలా బాగుందండి. మాటలు లేవు అంటారు చూడండి, అలా ఉందండి ఆ బ్లౌజ్. స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ అండి, తర్వాత నుంచి కంటిన్యూగా బోత్ సైడ్ సేమ్ ఇంచెస్ బోర్డర్ ఉందండి, ప్లస్ పీకాక్ ఈ ప్యారెట్స్ అనేది ఉందండి కంటిన్యూ డిజైన్. నాకు బ్లౌజ్ మీదనే ఉందండి మైండ్ అంత బాగుంది బ్లౌజ్. ఇదిగోండి రియల్గా వర్త్ఫుల్ అండి. ఈ ప్రైస్లో బ్లౌజ్ అలా వచ్చి ఇంత వీవింగ్ తీసి ఇంత లైట్ వెయిట్ తీసి మళ్ళీ ఒక్కోసారి వీవర్స్ వండర్స్ అంటాను చూడండి, అట్లా ఈ శారీస్ కూడా అండి. చాలా బాగుందండి క్లాత్, చాలా బాగుందండి. అసలు బ్లౌజ్ అలా రావటం ఇంకా నచ్చిందండి నాకు. మళ్ళీ కంప్లీట్ లైట్ వెయిట్లో వచ్చినాయండి. కొంచెం సెమీ అంటే ఒక్కోసారి బరువు వస్తాయి కదా, కానీ కాదు, మనకి కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చినాయండి. కలర్స్ కాస్ట్ చెప్తా అండి. ఫస్ట్ ఇవి మనకి 3950 ఇవ్వండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 2950కి వస్తుందండి. ఇది కలర్స్ కూడా బాగున్నాయండి దీంట్లో. 7 కలర్స్ కదా మొత్తం వచ్చింది. ఎల్లో డబల్ వచ్చినాయి అనుకో, మొత్తం 5 వచ్చింది. ఇక్కడ 6 కదా. ఏమండి వీళ్ళేదో ఒక కలర్ మిస్ చేశారేమన్నా, నా స్ట్రాంగ్ ఇక్కడే ఉందండి, పెట్టారు ఈ పక్కనే చెప్పవే ఉందని అంటాం మరి. ఇది ఉందండి. ఫస్ట్ ఓపెన్ చేసిందేమో నెమలకంఠం బ్లూ అండి, తర్వాత ఇది బాటిల్ గ్రీన్ అండి. ఈ వెరైటీలో బాటిల్ గ్రీన్ అనేది ఫస్ట్ టైం అండి. తర్వాత ఇది వచ్చేసి జామున్ కలర్ అండి, మనకి పర్పుల్ కలర్ అండి, డార్క్ పర్పుల్ కలర్. తర్వాత వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్లో కొంచెం డార్క్ షేడ్, ఇది వచ్చేసి ఎల్లో షేడ్ అండి, ఇది మనకి జామున్ షేడ్ అండి. ఇది మొత్తం టోటల్ వచ్చేసి 6 కలర్స్ వచ్చినాయండి. ఎల్లోలు డబల్ వచ్చినాయండి, ఇంకొకటి కూడా ఉంది.
ఇదైతే ఎవరికైనా ఇద్దరికి చాయిస్ ఉందండి దీంట్లో అయితే. ఇంకా చెప్పాను కదండి, ఇది మీరే ఆలస్యం అండి. వీడియో రిలీజ్ అవ్వగానే నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది, నమ్మండి. క్లాత్ వైజ్ కానీ కాస్ట్ వైజ్ కానీ సూపర్ అండి అసలుకి. ముఖ్యంగా బ్లౌజ్ అండి. నెక్స్ట్ అండి మై ఫేవరెట్ శారీస్. ఈ మధ్యకాలంలో మనం ఎన్ని అమ్మామంటే అసలు ఈ శారీస్ అండి. ఇంకా కంటి డ్రమ్ ఒకసారి వచ్చి ఈ గ్యాప్ బార్డర్లో ప్లెయిన్ కూడా ఇవ్వము ఒకసారి మన వాళ్ళకి చూపించడానికి. ఆ ప్లెయిన్ శారీ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి. ఎన్ని రోజుల నుంచి అండి ఈ శారీస్ కంటిన్యూగా 1.5 year నుంచి అనుకుంటా అండి, నాకు తెలిసినంత వరకు అయితే 1.5 year నుంచి ఈ శారీస్ అండి కంటిన్యూగా అమ్ముతున్నామండి. మనమైతే అసలుకి ఎక్కడ స్టాప్ లేదండి ఈ శారీస్కి అయితే. మన దగ్గర అసలుకి ఎక్కడ స్టాప్ లేదండి. ఎప్పుడు కావాలన్నా ఇవి వెరైటీస్, ఈ వెరైటీ అనేది మన దగ్గర ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించే ప్లెయిన్ దాంట్లోనే మనకి బాందిని వచ్చేసి బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చిన శారీస్ వచ్చినాయండి. అందుకే వీడియోలో చూపిస్తున్నాను. ఇవి కావాలన్నా అప్రోచ్ అవ్వండి. మన దగ్గర ఎన్నిసార్లు అండి ఇన్స్టా చేసినా సక్సెస్ అవుతుందండి, యూట్యూబ్లో చూపించినా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారండి. అసలుకి చాలా బాగా రిసీవింగ్ ఉంది ఈ శారీస్కి. అందుకే మీకు మధ్యలో ఒకటి చూపించాను అనమాట. అసలుకి ఈ శారీ తర్వాత అది చూపిస్తే కొంచెం క్లారిటీ వస్తుందండి. దాని మీద మనకి ఇదిగోండి బాందిని వచ్చేసి ఇట్లా బార్డర్స్ అంతా కూడా సేమ్ అండి, దాని కాన్సెప్టేనండి. పై వైపు వచ్చేసి మనకు ఒక 3 inches ఉంటుందండి. కింద వైపు వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్, దాంట్లో వీవింగ్ ఉందండి. బుటీ అంతా కూడా వీవింగ్ ఉంటుంది. మధ్యలో అంతా కూడా బాందిని అండి. ఇది మెటీరియల్ వచ్చేసరికి టస్సర్ చందేరి అండి, కంప్లీట్గా బాందిని అండి. ఇది మధ్యలో పళ్ళు వచ్చేసరికి మనకి టిష్యూ లైన్స్తో ఇస్తారండి. ఇది బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారండి. వాటికేమో కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చినాయండి, దీనికి బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చినాయండి. ఇవి పళ్ళు కాదండి, బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్లో ఇచ్చారండి డిఫరెంట్గా. మళ్ళీ బార్డర్ సేమ్ మనకి శారీలో ఎలా ఇచ్చారో కాన్సెప్ట్ సేమ్ అదే బార్డర్ ఇచ్చారండి. దానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి శారీస్. ఇవి కంటిన్యూగా మనకి బాందిని బార్డర్స్ అనేది కంటిన్యూ ఉన్నాయండి. ఇంకా శారీకి ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఆ ప్లెయిన్స్ అయితేనండి అమ్ముతూనే ఉన్నాము. దాంట్లోనే ఇంకొకటి బుటీది కూడా ఉంటుందండి. మా వాళ్ళు ఎక్కడ పెట్టారన్నీ అవి కొత్త స్టాక్ వచ్చిందండి. అవి కూడా ఇది కొనండి. ఈ వెరైటీ కూడా అండి మనం ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేసామండి. ఈ వెరైటీ కూడా, ఇది కూడా ఎవరన్నా కావాలి అని అనుకుంటే కనుక అప్రోచ్ అవ్వండి అండి. కొత్త స్టాక్ వచ్చింది, కొత్త కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి. అంతకుముందు ఒక 4 or 5 వీక్కి కాదు 15 daysకి ఒక 4 or 5 శారీస్ తయారయ్యి వచ్చాయండి మన దగ్గరికి. ఇప్పుడు చాలా కలర్స్ వచ్చినాయండి, ఆప్షన్స్ చాలా బాగున్నాయండి. ఇవి కూడా ఇవి కంటిన్యూ సేల్ ఉన్నాయండి. ఈ 2 వెరైటీస్ అయితే మన షాప్లో అసలు నాన్ స్టాప్ అండి అసలుకి. ఇదిగోనండి, ఇది కంటిన్యూ ఉందండి మనకి ఎండింగ్ వరకు. ఈ దీంట్లో కలర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి పెట్టామండి, మొత్తం చూపిస్తాము. ఒకసారి ట్రై చెప్దాము. నెంబర్ ఇటు చూపించమ్మా. ఇది వచ్చేసండి మనకి పళ్ళు బ్లౌజ్ కొంచెం బాందిని వీవింగ్ అది వచ్చేసరికి అండి. ఫ్యాబ్రిక్ ఏమో ఇది సేమ్ అండి, ఇది సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ అండి. కాకపోతే ఈ బాందిని వీవింగ్ కానీ మనకి ఈ పళ్ళు డిఫరెంట్గా ప్రింటెడ్ పళ్ళు వచ్చింది కదండి, అందుకని ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ఇవి వచ్చేసి 6.5 ఉందండి మనకు. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 5 to 50కి వస్తుందండి. ఇది ఇదిగోనండి కలర్స్. ప్రతిదానికి కూడా బ్లౌజ్ ఎలా ఇచ్చారో పెడుతున్నాను చూడండి. చాలా బాగుందండి. బ్లౌజ్లు అయితే ఎంత డిఫరెంట్గా ఇచ్చారోనండి అసలుకి. మనం మామూలుగా అయితే బొటిక్స్లోనే ఇట్లాంటివి ఏదైనా కస్టమైజ్ చేయించుకుంటాము. మనం కస్టమైజ్ చేయించుకునే పని లేదండి, చక్కగా వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక కలర్ అండి. అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి. వచ్చింది ఒక 5 or 6 వచ్చినట్టు ఉన్నాయండి కలర్స్, కానీ అన్నీ కూడా నీట్గా ఉన్నాయండి. ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా ఇలా పెట్టాను చూడండి. బ్లౌజ్ కనిపిస్తుందా అండి మీకు? కలర్ కాంబినేషన్స్ ఇచ్చిన 5, 6 కూడా డీసెంట్గా ఉన్నాయండి. ఈ ప్రింటెడ్లోనే 2 రకాల డిజైన్స్ వచ్చినాయండి. నెక్స్ట్ కొన్ని వాటిలో చూపిస్తానండి. ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మనకి ఫ్యాబ్రిక్ మారి ఆ గ్యాప్ బార్డర్ స్టైల్లో కూడా మార్కెట్లోనే కాదండి మన దగ్గర కూడా ఒక వెరైటీ ఏదో వచ్చిందండి, కొంచెం కాస్ట్ తక్కువలోనండి. అవి
కాకపోతే అవి అంత సక్సెస్ కాలేదండి, అంటే క్వాలిటీ అంత బాగలేదండి. కంటిన్యూగా అంటే ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ వెరైటీసే ఎక్కువగా మనకు మూవ్మెంట్ అవుతుందండి. ఇది ఏంటంటే క్వాలిటీ ప్యూర్ కాబట్టి, ఇప్పుడు నేను చూపించే బాందిని ఇది అంతా ఒకటే క్వాలిటీ అండి, ప్యూర్ క్వాలిటీ కాబట్టి ఇవి మాత్రం కంటిన్యూగా సక్సెస్ అవుతున్నాయండి. తర్వాత తక్కువలో వస్తున్నాయి కదా నా గ్యాప్ బోర్డర్లో చూపించాను కానండి, కానీ అంత బాగలేదండి ఫ్యాబ్రిక్. నేనే ఒక సెట్ తెప్పించేసి ఆపిచ్చేసాను. ఇదిగోనండి ఇంకొకటి చెప్పాను కదా నేను, ఇంకొక డిజైన్ కూడా వస్తుంది దీంట్లోనని చెప్పేసి ఇదండి. అవేమో సన్న ప్రింట్ లాగా వచ్చినాయండి, కలంకారీ ప్రింట్ లాగా. మనకి ఇదేమో కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారండి. గ్యాప్ బార్డర్ మాత్రం కంపల్సరీ కామన్ అండి రెండింటి మీద. మొత్తం ఇంతవరకు అండి. కలర్స్ 5 చూపించినట్టున్నామండి మనము. మొత్తం 5 కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. మా వాళ్ళు ఒక 3 కలర్స్ మిస్ చేశారండి, అందుకే మధ్యలో స్టాప్ చేయించి పెట్టించాను ఈ కలర్స్. మర్చిపోయారు. నాకేమో అదే సెట్ కొన్ని ఎక్కువ వచ్చినట్టు గుర్తండి నాకు, సెట్ వైజ్ ఓపెన్ చేసేటప్పుడు చూస్తాం కదా, మళ్ళీ అందుకే పెట్టించానండి. ఇది కొంచెము మనకి ఇది బార్డర్ బుటీ వచ్చేసి, అదేమో కొంచెం చిన్న బుటీ వచ్చిందండి ఆ గ్యాప్ బార్డర్లో, ఇదేమో పెద్ద బుటీ వచ్చిందండి. కొద్దిగా డిఫరెన్స్ అండి, మైల్డ్ డిఫరెన్స్ అంతే మనకి. దీని బ్లౌజ్ ఇదిగోండి ఇలా వచ్చింది, పట్టుకుంటున్నాను చూడండి దీని బ్లౌజ్. అదే ఈ బ్లౌజ్ వేసి 3-4 చూసినట్టు గుర్తండి నాకు ఓపెన్ చేసినప్పుడు, స్టాక్ ఓపెన్ చేసినప్పుడు. అది వీళ్ళు ఏంది రాలేదని చెప్తున్నారు అని అనుకుంటున్నాను. మళ్ళీ డౌట్ వస్తే నన్ను అడగలేదండి, మా వాళ్ళు చక్కగా వాళ్ళే డిసైడ్ చేసుకొని వాళ్ళిద్దరికి మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి. ఇది కలంకారీ ప్రింట్లో వచ్చిందండి ఈ కలర్ ఇదిగోండి. ఈ బ్లౌజ్ ఈ డిజైన్ దాంట్లో కూడా వచ్చిందండి ఈ కలర్ కాంబినేషను. ఈ యొక్క కలర్ 2 బ్లౌజెస్ దాంట్లో వచ్చిందండి. ఒకవేళ మీకు అది నచ్చితే అది పిక్ చేసుకోవచ్చు, ఇది నచ్చితే ఇది పిక్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మొత్తం దీంట్లో కలర్స్ ఇప్పుడు కంప్లీటెడ్ అయిందండి ఈ వెరైటీ. నెక్స్ట్ మనం చూపించబోయే వెరైటీ వచ్చేసి ప్యూర్ వెరైటీ అండి. ఇది వచ్చేసి దూపియానాకి, ప్యూర్ దూపియానాకి అండి, హ్యాండ్లూమ్ ఐటమ్ అండి. ఇది దూపియానాలు అంటే నేను చెప్పాను కదా మనకి 4-5లో కూడా వస్తూనే ఉంటాయండి. దానికి ఇదంతా కూడా వీవింగ్తోనండి. ఇదంతా మళ్ళీ కొంచెం లైట్గా మనకి టస్సర్ కూర యాడ్ అయిందండి, లైట్గా అండి, అసలు అంటే గుర్తు కూడా పట్టలేమండి, అంత లైట్గా యాడ్ అయింది. బోర్డర్స్ వచ్చేసి అంతా కూడా వీవింగ్ బోర్డర్ అండి, చాలా నీట్ ఫినిషింగ్ తీసారండి అసలుకి. బోత్ సైడ్ వచ్చేసి సేమ్ ఇంచెస్ బోర్డర్ అండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ మనకి వీవింగ్ కూడా తెలియట్లేదండి అసలుకి, అంతా కూడా కొంచెం రంకట్ స్టైల్ లాగా తీసారండి. శారీ మొత్తం అంతా డిజైన్ ఇదే వస్తుందండి. ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, వీవింగ్ పళ్ళు. ఇదంతా కూడా చూడండి అండి వీవింగ్ పళ్ళు. ఇదిగోండి మనకి బ్యాక్ సైడ్ కూడా. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి, కాంట్రాస్ట్ కలర్. మనకు బోర్డర్ ఏ కలర్ ఇచ్చారో ఆ కలర్ కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి ఇది బ్లౌజు. శారీ స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ ఉంది చూడండి అండి, కొంచెం ప్లెయిన్ ఉంది, ఒక 1/2 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుందండి. కాకపోతే బోర్డర్తోనే ఇచ్చారండి ఇది కంప్లీట్గా, ఎందుకంటే ఇంత కాస్ట్వి అండి కదా, బోర్డర్తోనే ఇవ్వాలండి, కంపల్సరీ బోర్డర్తోనే ఇవ్వాలి. ఇది లైట్ వెయిట్ అండి, మనకి వీవింగ్కే కాస్ట్ అండి, ఇవంతా కూడా మెటీరియల్కి వీవింగ్కే కాస్ట్ అండి ఇవి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇదిగోండి అన్ని కలర్స్ కూడా ఓపెన్ చేసి పెట్టానండి, అన్ని చూపిస్తాను. ఇది కాస్ట్ వచ్చేసి 9950 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు 8450కి వస్తుందండి. ఇది ఓన్లీ మెటీరియల్కే కాస్ట్ అండి, ఇది ఓన్లీ మెటీరియల్ అండి. చూస్తే హెవీ డిజైన్స్ ఉండవండి, కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి ఇవి. ఇదిగోండి ప్రతిదీ ఇలా పట్టుకున్నాను చూడండి అండి. మీకు బ్లౌజ్ పళ్ళు ఇలా పెడుతున్నాను చూడండి అండి, ఇట్లా అయితే అర్థమా. వీటికి కొంచెం ఫోల్డింగ్ వేరేగా ఇచ్చారండి, అందుకనే సరిగ్గా కరెక్ట్ పెట్టాల్సి రాలేదండి. అందుకని మీకు అర్థం అవటానికని మధ్యలో ఇది శారీ, ఇదేమో పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. కంప్లీట్గా ఇలా పట్టుకున్నాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. ఎవరన్నా ఏదన్నా ఇంకా అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, వీడియో కాల్లో కూడా చూపిస్తాము. వీటిల్లో ఆల్రెడీ మొన్న వీడియో షార్ట్ చూసి
కొన్ని ఒక 2-3 శారీస్ బుకింగ్ కూడా అయిపోయినాయండి. ఇవి వాళ్ళు బుక్ చేసుకున్నారండి, వీడియో కాల్లో చూపించమంటే చూపించాము, బుక్ చేసేసుకున్నారు. చాలా కలర్స్ వచ్చినాయండి. అయితే దాంట్లో ఒక 2 శారీస్ అనుకుంటా అండి, 2 అండి, 2 శారీస్. ఒక మేడం ఇక్కడ మన దగ్గరేనండి, ఇంకొక మేడం వేరే దగ్గర మేడము బుక్ చేసుకున్నారు, వీడియో కాల్లో చూపించమంటే చూపించామన్నమాట. కలర్స్ అన్నీ బాగున్నాయండి. మంచి ప్లెజెంట్గా వచ్చినాయండి. మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఇవి. డిఫరెంట్గా, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ శారీస్ అండి. వీటికి ఆ రోజు షార్ట్ వీడియో చేసినప్పుడు నేను అందుకే కాస్ట్ పెట్టలేదు. అంటే ఎందుకు పెట్టలేదంటే అండి, ఒక్కోటి ఇట్లా ర్యాండమ్గా చూపిస్తున్నాం కదా, వాటికి కాస్ట్ మనం అప్పుడే మేము స్టాక్ వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తున్నాం కాబట్టి మేము చూసుకోవాలి కదండి కాస్ట్ అది. అందుకనే కాస్ట్ ఈ లోపలనే కొంతమంది మేడమ్స్ కాస్ట్ పెట్టకపోతే చూపించటం ఎందుకండి, కాస్ట్ ఎందుకు చెప్పనండి, మన వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది అసలు నేను కాస్ట్ చెప్తున్నానా లేదా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. అసలుకి ఇన్స్టాలో కూడా నేను చెప్పాను కదండి, కొన్ని రీజన్స్ వల్ల ఏం తెలియదండి. ఇప్పుడు నేను దీంట్లో అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతున్నాను, నాకు ఉన్న 15 minutesలో నాకు టైం ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్ ఇది ఉంది, దీంట్లో ఇట్లా సెమీ వచ్చింది, ఇది ప్యూర్ వచ్చింది అని చెప్పగలుగుతున్నాను. ఆ ఇన్స్టాలో మనకి ఇచ్చేదే 1 minute 30 seconds ఏమోనండి. ఇంకా తర్వాత నేను ఏం మాట్లాడినా కట్ చేసేస్తారు వాళ్ళు, ఇన్స్టా వాళ్ళే కట్ చేసేస్తారండి, అది ఉంచరు, అది అంతవరకే తీసుకుంటుందండి. దాంట్లో నేను ఇది సెమీ ఉంది, ఇది ప్యూర్ ఉంది ఏం చెప్పలేను కదండి. ఫస్ట్ శారీ ఎక్స్ప్లెనేషన్కి నాకు టైం సరిపోతుందండి, ఇంకా చెప్పలేను కదా. ఏమవుతుందంటే వేరే ఇంకా ఎక్కడైనా వెబ్సైట్లో చూసారనుకోండి, ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి, అమ్మో ఈ వెబ్సైట్లో ఏంటి ఎక్కువ ఉంది, ఈ వెబ్సైట్లో తక్కువ ఉంది అని ఒక ఇంప్రెషన్ వస్తుంది కదండి. అందుకు చెప్పట్లేదు, రీజన్ అది ఒక్కటే రీజన్. లేకపోతే యూట్యూబ్లో చెప్పినప్పుడు ఇన్స్టాలో చెప్పడానికి నాకేంటండి ప్రాబ్లము, ఇంకా ఈజీ కదా నాకు, అసలు కాస్ట్ చెప్తేనే ఇంకా ఈజీ అసలు మనకి. అందుకనే ఒక్కసారి అండి నా దాంట్లోకి వచ్చేదన్నా కమెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి అండి, ఎందుకంటే నేను జెన్యూన్గా ఉంటున్నానండి. మళ్ళీ మీరు ఆ జెన్యూన్ కూడా ఊక పరీక్షిస్తూ ఉంటే మాకు కూడా కొంచెము అనిపిస్తుంది కదండి, ఇదేంటి మనం ఇంత ఉంటున్నా కానీ ఇట్లా కాస్ట్ చెప్పని కాడికి ఎందుకు చేయటం వీడియోలు అనే మాట బాగాలేదండి. అది నేను చెప్తున్నాను కదా, ప్రతిదీ కాస్ట్ చెప్తున్నానండి. ఆ కాస్ట్ ఆ క్లాత్ ఓకే అయితే ఓకే అని వాళ్ళు బుక్ చేసుకుంటారు కదండి, మనం కాస్ట్ చెప్పటమే ఈజీ అండి మాకు. ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఇంకా ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా నేను అందరికీ ఏం చెప్పట్లేదండి, మన వీడియోలు కంటిన్యూగా కాకపోతే కొత్త వాళ్ళకి తెలియాలని మధ్య మధ్యలో ఎప్పుడన్నా చెప్తున్నాను. కంటిన్యూగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి, ఎక్కడ కూడా మనం స్టాప్ చేయలేదు ఫ్రీ షిప్పింగ్ అనేది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. దీంట్లో అన్ని కూడా బెస్ట్గా వచ్చినాయండి కలర్ కాంబినేషన్స్. ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, దేనికి తగ్గట్టు అది బార్డర్ అంతా నీట్గా తీసారండి, చాలా బాగా. నెక్స్ట్ ఇంకొక వెరైటీ కూడా చూపించబోతున్నామండి, అది కూడా చాలా బాగుంది, వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగున్నాయండి అవి కూడా. నెక్స్ట్ ఈ వెరైటీ వచ్చేసి ప్యూర్ బనారస్ రామ్యాంగో అండి. ఇది వచ్చేసి ఎంత బాగుందో చూడండి అండి, లెహరియా స్టైల్ లాగా ఇచ్చేసి మనకు ఒక యాంటిక్ జెరీ వీవింగ్ వచ్చిందండి, ఒకటేమో సిల్వర్ జెరీ వీవింగ్ వచ్చిందండి. మొత్తం కూడా మనకి లెహరియా స్టైల్లో ఇచ్చారండి. బోత్ సైడ్ వచ్చేసి పట్టు బోర్డర్ అండి, ఇట్లా ప్లెయిన్ సాటిన్ పట్టు బోర్డర్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ అండి, ఎక్కడ కూడా థ్రెడ్స్ అనేది లేవండి, ఇవి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. పళ్ళు ఇదిగోండి కొంచెం మనకి అంతా కుందన్ స్టైల్లో తీసారండి, పొడవుగా ఇట్లా కుందన్ స్టైల్లో తీసారండి. బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ అండి, పట్టు బ్లౌజ్ అండి. ఇది కూడా మీరు కావాలంటే ఏదైనా సింపుల్ వర్క్ చేయించుకోవచ్చు అండి, అవసరం ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఎవరన్నా ఇష్టపడితే కనుక కొంచెం సింపుల్గా చేయించుకుంటే కూడా ఇంకా బాగుంటుందండి, శారీ లుక్ మారిపోతుంది. ఈ కాంబినేషన్కి అయితే ఏమన్నా ట్రెండింగ్గా ఉందండి ఈ కాంబినేషన్. ఒకటి రెడ్కి పర్పుల్ ఒకటి అస్సలండి, మనము షార్ట్లో కూడా ఇన్స్టా కాదు యూట్యూబ్ షార్ట్లో కూడా మనము ఏమేమి చూపిస్తున్నాం అవి చూపించాం కదండి. దాంట్లో రెడ్ వైలెట్ అయితే ఎంతమంది అడిగారనండి, అది నా ఫేవరెట్ మేడం, అది బెంగళూరు మేడమే తీసుకున్నారండి. వీడియో రిలీజ్ అయిన తర్వాత చూసి వెంటనే ఇక్కడ వీడియో కాల్ చేసి చూసి బాగుంది, అది చాలా మంది అడుగుతున్నారండి. ఆ కలర్ కాంబినేషన్ మళ్ళీ రిపీటెడ్ చేయండి, ఇంకా కొన్ని తెప్పించండి అని చెప్పేసి.
అంతా కూడా కంటిన్యూగా డిజైన్ అనేది కంటిన్యూ ఉందండి. ఇంకొక మేడం కూడా అండి, చెన్నైలోనూ, చెన్నై అనుకుంటా అండి, లాంగ్వేజ్ రాదు, నాకేమో అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు, ఆ మేడంకేమో తెలుగు రాదు అండి. కానీ కంటిన్యూగా అండి వీడియోల్లో స్టార్ట్ చేసిన కాడి నుంచి కంటిన్యూగా బుక్ చేసుకుంటున్నారు. ఏం లేదు, జస్ట్ పిక్చర్ పెడతారు, కాస్ట్ చెప్తాను అంతే, ఇంకా అమౌంట్ పంపిస్తారు. మనం ఒకసారి అయితే అమౌంట్ వేయకముందు వాళ్ళది ఇంకా అసలుకి ఎప్పుడండి కంటిన్యూగా వీడియో రిలీజ్ అయితే చాలు కంటిన్యూగా ఏదో ఒక వెరైటీ బుక్ చేసుకుంటారండి. ఆ మేడం కూడా అంతే, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇద్దరం ఇంతవరకు ఒకరికొకరు మాట్లాడుకోలేదండి. ఎందుకంటే మాకు తెలుగు రాదు, మనకేమో అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాదండి. ఆ లిటిల్ బిట్ నేను మాట్లాడితే వాళ్ళు అదిరిపోతారు మనం, అందుకని అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు. అసలు ఫస్ట్లో అయితే అమౌంట్ ఫుల్ అమౌంట్ ఏం పెట్టామో ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పింది అర్థం కాక వాళ్ళకి ఫుల్ అమౌంట్ పంపించేవాళ్ళు. ఇంకా నా అదృష్టం ఏంటంటే వాళ్ళ పంపించే అమౌంట్ వాళ్ళ అల్లుడు ఎవరో సంథింగ్ రిలేషన్ వాళ్ళది, ఆయనకి కొంచెం తెలుగు వచ్చు. ఆయనకి చెప్పాను, సార్ మీరు మొత్తం అమౌంట్ పంపిస్తున్నారు, అది కాదు 10% డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ ఇప్పుడు కొన్నిటికైతే నేను ఇంత ఉంది ఇంత అని చెప్తున్నాను, ఆ లాస్ట్ అమౌంటే మీరు పంపించాలి, మీరు ఫుల్ అమౌంట్ పంపించమాకండి, మళ్ళీ మీకు నేను రిపీటెడ్ చేయాల్సి వస్తుంది అని చెప్తే అప్పటి నుంచి కొంచెం ఆయన చెప్పడం వల్ల కొద్దిగా అర్థమయ్యి ఇంక నేను లాస్ట్ ఏ అమౌంట్ చెప్తున్నాను అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఏ అమౌంట్ చెప్తున్నానో అదే పంపిస్తున్నారండి. ఆవిడ కూడా అంతే, అసలు కంటిన్యూ అండి. మన వీడియోస్ చూసిన స్టార్టింగ్ కానుంచి కూడా కంటిన్యూ ఏదో ఒక వెరైటీ కంపల్సరీ. ఎక్కువగా ఆ మేడము పిక్కీగా ఉంటారు, అంటే డిజైనర్ శారీస్ ఎక్కువ పిక్ చేసుకుంటారండి, ఆర్గంజాస్ ఎక్కువ, ఇంకా కొంచెం వేరే డిజైనర్ శారీస్ కంటిన్యూగా అండి ఆ మేడం కూడా. ఇదిగోండి, ఇది ఒక కలర్ కాంబినేషన్. దీని మాటల్లో బట్టి దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయానండి, ప్రైస్ చెప్తాను ఒక్క నిమిషము అండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి 11,500 ఉందండి, ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 8,500కి వస్తుందండి. ఇది అన్ని కూడా కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా మంచిగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఇది బ్లాక్ కాదండి, నావీ బ్లూలో కూడా కొంచెం కొత్త షేడ్ అండి, డిఫరెంట్ షేడ్. దానికి మనకి మెరూన్ బోర్డర్ అండి, చాలా బాగుందండి, మంచి ట్రెడిషనల్గా ఉందండి ఇది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుందండి. ఇది కూడా కాంబినేషన్ కొత్తగా ఉంది. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా తీశారు అసలుకి కలర్ కాంబినేషన్. మనకి కొంచెం డల్ వైలెట్ బార్డర్ లాగా కనిపిస్తుందండి. ఇది ఆనియన్ షేడ్లోనే కొత్త షేడ్, ఆనియన్ షేడ్ కూడా కాదండి, ఇది వైలెట్లోనే కొంచెం ఒకలాంటి డిఫరెంట్ షేడ్ అండి. దానికి మధ్యలో వచ్చేసి అంతా కూడా మనకి ఇది మెరూన్ కలర్ అండి, ఒకలాంటి జామునిష్ మెరూన్ ఉంటుంది చూడండి అండి, ఆ మెరూన్ అండి. దానికి ఈ బార్డర్ అనేది రియల్గా చాలా బాగుందండి, అందుకే ఆపిల్లో చెప్తున్నాను, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇదండి ఈ వీడియోలో మనం మొత్తం చూపించిన వెరైటీస్ అంతా కూడా అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. కొంచెం కాస్ట్లీ చూపించానండి, అంటే తక్కువ కాస్ట్లో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్టోర్కి రండి, లేదంటే వీడియో కాల్లో కానీ చూపిస్తాము. ఎందుకంటే ఇంక ఈ వెరైటీస్ కూడా చూపించాలి కదండి, మన దగ్గరికి ఏమేమి వచ్చాయి అసలు స్టాక్ అనేది కూడా చూపించాలి కదా నేను. అందుకని నెక్స్ట్ ఇంకో రాబోయే ఒక 2-3 ఎపిసోడ్లు కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఈ రేంజ్లోనే వస్తాయండి. తక్కువ కాస్ట్వి ఒక 2-3 ఎపిసోడ్స్ స్టాప్ చేసి ఇవి చూపిద్దాం మధ్యలో అని చెప్పేసి కంటిన్యూగా ఇవి పెట్టామండి. ఓకేనా అండి, నమస్తే అండి.